హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఐ బొండల్ మామ. ఈ రోజు మనం రాబిన్ హుడ్ మూవీ చూద్దాం. స్టారింగ్ నితిన్ అండ్ శ్రీలీల, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై వెంకీ కుడుమల. నితిన్ అండ్ వెంకీ గారి కాంబోలో ఇంతకు ముందు భీష్మ అని ఒక సెన్సేషనల్ మూవీ వచ్చింది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఒక విలన్ ఉంటారు. అతను ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలోకి ఎంటర్ అవుదాం అనుకుంటారు. సెపరేట్ గా ఒక విలేజ్ ని ఆక్యుపై చేసి అందులో డ్రగ్స్, గంజాయి అనేది పండిస్తారు. పండించిన తర్వాత అతనికి ఒక లైసెన్స్ అవసరం అవుతుంది. ఆ లైసెన్స్ కోసం ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న శ్రీలీల గారిని ఆ విలేజ్ కి రప్పిస్తారు. ఇండియాకి రావడం కోసం ఆవిడకి ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరం అవుతుంది. అది మన నితిన్ గారు ఇస్తారు. ఆవిడ ఈ విలేజ్ కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నదే మిగిలిన స్టోరీ. మూవీలో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, వినల్ కిషోర్ గారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి ట్రాక్ చాలా బాగుంది. అండ్ వినల్ కిషోర్ గారిది పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది నాకు. నేను ఎంజాయ్ చేయగలిగాను, అంత బాగుంది. అండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ బాగుంది. అండ్ అది ద సర్ప్రైజ్ సాంగ్ బాగుంది. అండ్ దానికి ఎక్స్టెండెడ్ వర్షన్ లో శ్రీలీల అండ్ నితిన్ గారు ఒక డాన్స్ నెంబర్ ఉంటది, అది ఇంకా బాగుంది. అండ్ కామెడీ వర్కౌట్ అయింది కొన్ని సీన్స్ లో. అండ్ కొన్ని సీన్స్ లో కాదు, మెజారిటీ ఆఫ్ పార్ట్ లో కామెడీ వర్కౌట్ అయింది. రైటింగ్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. టామ్ చాకో గారి క్యారెక్టర్ ని క్లైమాక్స్ లో కనెక్ట్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ నచ్చింది. అండ్ శుభలేఖ సుధాకర్ గారి యాక్టింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నెగిటివ్ విషయంలోకి వచ్చేస్తే, మూవీలో పర్టికులర్ గా చాలా చోట్ల ల్యాగ్ ఫీల్ అయితే వచ్చింది. కొంచెం అవుట్ డేటెడ్ గా కూడా అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ లో. అండ్ క్లైమాక్స్ ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ లో హీరోకి విలన్ కి వచ్చిన కన్వర్జేషన్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు. అంటే పెద్ద ఇంపాక్ట్ఫుల్ గా అయితే ఏం అనిపించలేదు. అండ్ సీజీ వర్క్ క్లియర్ గా తెలిసిపోతుంది. గ్రీన్ మ్యాట్ తో చేశారని చాలా సీన్స్ చాలా ఈజీగా తెలిసిపోతుంది అది గ్రీన్ మ్యాట్ అని. అండ్ ఏదో తీయాలి కదా అని లైక్ అంటే స్టోరీ ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అయితే ప్రాపర్ గా లేదు రాబిన్ హుడ్ కి. బట్ నన్ను అయితే ఎంటర్టైన్ చేసింది రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వినల్ కిషోర్ గారి ట్రాక్ తో. ఓకే, మూవీ అయితే ఓకే, యావరేజ్. ఈ మూవీకి మేము ఇస్తున్న రేటింగ్ 2.25/5. దట్స్ ఇట్ గైస్. అండ్ డేవిడ్ వార్నర్ గారి క్యామియో లాస్ట్ 3 minutes లో వస్తుంది. అదైతే అస్సలు ఇంపాక్ట్ఫుల్ గా ఏమీ లేదు. అసలు దీనికి సీక్వెల్ కూడా అవసరమే లేదు. చూద్దాం ఇన్ కేసు ఉంటుందో లేదో సీక్వెల్. అంతే. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.